హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే టమాటా నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది మనకి నోటికి ఏమి రుచించలేనప్పుడైనా చల్లగా వాతావరణం ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకుని తిన్నామంటే తెలియకుండా వెళ్ళిపోతుందండి. నోటికి కూడా పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇది సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో చూసేద్దాం. నేను ఇక్కడ ఈ పచ్చడి కోసం కేజీ వరకు బాగా పండిన టమాటాలను తీసుకుంటున్నానండి. ఈ టమాటాలను శుభ్రంగా వాష్ చేసేసుకొని పొడిగొడ్డు ఇచ్చుకొని తడి మొత్తం లేకుండా శుభ్రంగా తుడుచుకోండి. అలా తుడుచుకోవడం వల్ల పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ కిలో వరకు టమాటాలు తీసుకుంటున్నానండి. ఒకవేళ మీరు హాఫ్ కిలో చేసినట్టయితే కనుక నేను చూపిస్తున్న క్వాంటిటీలో హాఫ్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. మెంతులు దోరగా ఫ్రై చేసుకోండి, లేకపోతే పచ్చడి లైట్గా తెలుస్తుంది. దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు ఆవాలు, అలాగే 2 టీ స్పూన్ల వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఈ 3 కలర్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి మనకి ఫ్రై అవుతున్నట్టు తెలిసిపోతుందండి. ఆవాలు చిటపటమంటాయి, అలాగే అరోమా కూడా వస్తుంది. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోండి, చల్లార్చుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసేసుకోండి. ఈ టమాటాలను ఉప్పు చింతపండు ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. ఇవి జస్ట్ మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ మధ్యలో మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటే సరిపోతుంది. మనకి టమాటాలు పండినవే కాబట్టి ఈజీగానే మగ్గిపోతుందండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే కింద అడుగు పడుతుంది. ఈలోపు మనం ముందుగా తయారు పెట్టుకున్న మసాలాలో దీంట్లోకి మనం కేజీ టమాటాలకు గాను 100 గ్రాముల వరకు చింతపండును తీసుకోవాలండి. ఈ చింతపండుల్లో ఏమైనా పెంకులు ఉట్లు ఉంటే కనుక అవన్నీ తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 100 గ్రామ్స్ వరకు చింతపండు, అలాగే ఒక 100 గ్రామ్స్ వరకు ఉప్పు, అలాగే ఒక 100 గ్రామ్స్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి కేజీ టమాటాలకు. అలాగే దీంట్లో కొద్దిగా వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోండి. మధ్యలో కలుపుకుంటూ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా పౌడర్లా గ్రైండ్ చేసేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా పౌడర్లా వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన టమాటాలను మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించండి. ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉంటే టమాటాలు ఈజీగానే మగ్గిపోతాయండి. ఈ విధంగా కొంచెం మెత్తగా అయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా టమాటాల్లోంచి నీళ్ళన్నీ వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టకుండా మగ్గించండి. దానివల్ల కింద మాడకుండా ఉంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దగ్గర నుండి కలుపుకుంటూ మగ్గించేసుకోండి. ఇలా ఈ విధంగా నీళ్ళన్నీ అయిపోయినాయి అంటే కనుక ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా చల్లారుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాంటి బాండీ పెట్టుకొని దీంట్లోకి 200 గ్రాముల వరకు నూనెను యాడ్ చేసుకోండి. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి, అందుకని 200 గ్రాములు తీసుకుంటున్నాను. దీంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలను కూడా దంచుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఈ తాలింపును బాగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకోవడం వల్ల నూనె పొంగుతుందండి. మీరు కూడా నువ్వుల నూనె తీసుకునేలా అయితే కొద్దిగా వెడల్పుగా ఉన్న బాండీని తీసుకోండి. దానివల్ల నూనె పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా తాలింపు బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకులు ఏమన్నా చెమ్మది ఉన్నా మళ్ళీ పచ్చడి పాడవుతుంది కాబట్టి ఇలా కొంచెం సెటిల్ డౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసేసుకోండి.
నేను ఇక్కడ కొంచెం ముక్క చక్కగా ఉన్నప్పుడే వేసేస్తున్నానండి. మీకు అలా ఇష్టం లేదు, పేస్ట్లా కావాలి పచ్చడి అని అనుకుంటే కనుక మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మాకు ఇలా ముక్కల కింద ఉంటేనే నచ్చుతుంది కాబట్టి నేను డైరెక్ట్ యాడ్ చేస్తానండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. దానివల్ల దీంట్లో ఏమన్నా నీళ్ళు అవి ఉన్నా కూడా పోతాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఉప్పు, కారం, చింతపండు, మసాలాలు అవన్నీ యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. కారం యాడ్ చేసిన తర్వాత స్టవ్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసేయండి. లేకపోతే స్లోగా కలిపినట్టయితే కనుక మనకు కారం నల్లగా అయిపోతుంది. అలా లేకుండా దీన్ని స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనకు కారం కలర్ మారకుండా రెడ్ కలర్లో బాగుంటుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకోవడం వల్ల ఉప్పు, పులుపు అన్ని ముక్కలకి బాగా పడుతుందండి. ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాజు బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. మీరు కొద్దిగా బయట పెట్టుకునేలైతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నోటికి కూడా హితవుగా అనిపిస్తుందండి జ్వరం వచ్చినప్పుడు అదిని. ఈసారి ప్రిపేర్ చేసి పెట్టుకొని టిఫిన్స్లోకి చట్నీలు హడావిడిగా చేయాల్సిన అవసరం కూడా ఉండదు.